తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించారు. ప్రగతి భవన్లో అంగన్వాడీ కార్యకర్తలతో సీఎం కేసీఆర్ సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. సమస్యలతో పాటు అంగన్వాడీల అభివృద్ధి బలోపేతంపై చర్చించారు. అంగన్వాడీ కార్యకర్తలకు సహాయ సిబ్బందికి త్వరలో మరోసారి జీతాలు పెంచుతామని సీఎం ప్రకటించారు. అంగన్వాడీ కార్యకర్తలకు 10,500 రూపాయలు, సహాయక సిబ్బందికి 6,000 రూపాయలు పెంచుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మరోసారి జీతాలు పెంచుకుందామని చెప్పారు. ఉన్నత విద్యార్హతలు ఉన్నవారికి సూపర్వైజర్గా పదోన్నతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. అయితే కార్యకర్తలకు ఎవరికైతే ఇండ్లు లేవో వారికి ఇండ్లు కట్టించే ప్రయత్నం చేద్దామన్నారు. అంగన్వాడీల్లో పిల్లలకు తిన్నంత ఆహారం పెట్టాలని కార్యకర్తలను ఆదేశించారు. గతంలో మాదిరిగా గ్రాముల లెక్కన ఆహారం పెట్టొద్దన్నారు. పిల్లల ఆరోగ్యం విషయంలో రాజీ పడొద్దని చెప్పారు. గర్భిణులకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగేందుకు అంగన్వాడీలు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ వస్తే మనం ఎట్లా బాగుపడతామని ఆ రోజు వాదించినామో నిజంగా భగవంతుని దయ వల్ల మంచిగా ఉన్నాం, మనకి ఇబ్బంది లేదు. మనం ఇంకోసారి మళ్ళీ కూడా పెంచుకుందాము. ఈసారి ఏం చేద్దామంటే ఉన్నంతలో వాళ్ళకి ఎంత ఇస్తున్నాం మనం జీతం 4,500 ఇస్తున్నట్టు, వాళ్ళకు హెల్పర్కి ఇచ్చేది 4,500 ఇస్తున్నాం. మనం దాన్ని 6,000 చేసుకుందాం ఈసారి. అట్లనే మనకు 7,000 ఉందాం ఇప్పుడు. ఈ 7,000 9,000 చేసుకుందాం. చేసుకొని 10 కావన్నా సార్ చెప్పాలి. సార్ లాస్ట్ టైం ఏంటంటే మీకు రౌండ్ ఫిగర్ చేస్తే మాకు సాటిస్ఫాక్షన్ అని ఒకటి చెప్పారు సార్. మీరు రౌండ్ ఫిగర్ చేయండి. ఇంకోటి ఏంటి సార్, ఇప్పుడు మీరు ప్రవేశపెట్టే కేజీ కేంద్రాలుగా అంగన్వాడీ సెంటర్స్ని తీసుకోవాలి సార్. ఎందుకంటే మళ్ళీ వేరే సెంటర్స్ తీసుకున్నట్టయితే మాకు అంగన్వాడీకి పిల్లలు రాదు సార్. ఇక మాకు చాలా ఇబ్బంది పడుతుంది సార్. సెంటర్స్లో మూసివేసే పరిస్థితి. అంగన్వాడీ కేంద్రాలను కేజీ సెంటర్స్ సార్, ఇప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కేంద్రాలుగా అంగన్వాడీ కేంద్రాలను తీసుకోవాలని మేము 100%. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనము కూర్చోండి. ఓకే సార్. నేను 9,000 అనుకున్నా, మీరు 10,000 అడిగినారు. ఒక పని చేద్దాం, వినండి నేను చెప్పేది. ఒక పని చేద్దాం, ఒక్క నిమిషం. వాటితో మినిమం వేసినాం. ఒక పని చేద్దాం, మనం 2 జంపులుగా పెంచుకుందాం. ఈ జంపులో ఏం చేద్దామంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్ ప్రకారంగా కనీస వేతనం అని ఉంటుంది కదా, మినిమం వేజ్ అనేది, అది మనం 10,500 ఉంది. ఈ జంపులో అది 10,500 చేసుకుందాం. ఇప్పుడు ఈసారికి వాళ్ళ మీతో పనిచేసే వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళేమో 6,000కి వస్తారు, మీరు 10,500కి వస్తారు. మీరు భగవంతుని మొక్కండి, మన రాష్ట్రం మంచిగా పెరగనని. నెక్స్ట్ ఇయర్ పిలిచి మీరు డిమాండ్ చేసే అక్కర్లేదు, మీరు ఏం గొడవలు చేసుకుని అక్కర్లేదు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను మంత్రి గారు కూర్చొని పిలిచి మళ్ళీ ఒకసారి నేను పెంచుతాను మీకు. వచ్చే సంవత్సరం కూడా పెంచుదామి. ఇప్పుడు ఇంతవరకు సరిపెట్టుకుందాం. 10,500 ఇప్పుడు చేసుకుంటాము. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొంత పెంచుకుంటాము. అల్టిమేట్ గా చెప్పమ్మా. మీరు ఒక మాట చెప్పాలా, మీరు పనిచేసేది ఇప్పుడు మీ సొంత ఊళ్ళలోనే కదా? అవును సార్. కాదు, మీ సొంత గ్రామాలు మీరు పనిచేసేది, మీ నేటివ్ విలేజ్లోనే. మీ లోపల ఇల్లు లేని వాళ్ళు ఉంటే కడదాం సార్. సార్ 2 విషయాలు నేను చెప్తాను, కూర్చోమ్మా. లాస్ట్ టైం మీరు నాకు ఏం చెప్పానంటే 2 విషయాలు. ఒక్క నిమిషం. ఆసరా అంటే ఒకవేళ వితంతువులు ఉంటేనమ్మా, ఒక్క నిమిషం కూర్చోండి. నేను ఒక మాట చెప్తానమ్మా, కూర్చో. అందరు వినండి, మళ్ళీ మాట్లాడదామి. ఒక్క నిమిషం. గవర్నమెంట్లో ఏముంటుందంటే ఒక పద్ధతి ఉంటుందమ్మా. మనం పెట్టే ఖర్చుకు ఆడిట్ అని ఒకటి చేస్తారు. మనల్ని కూడా లెక్క అడిగేవాడు ఉంటాడు వాడు. గవర్నమెంట్ కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. సమాజంలో ప్రజల యొక్క లాభం, ప్రజల యొక్క శ్రేయస్సు, మేలుగోరు చేసే పనులు ఏవైతుంటాయో దానిలో ఒక్కరికే రెండు లాభాలు వచ్చినట్టు కనిపించకూడదు.
అదొక ఆడిట్ లెక్క. బెనిఫిట్ సేమ్ ఇద్దరికి డిస్బర్స్మెంట్ కావాలి, కానీ ఒకే వ్యక్తికి డబుల్ బెనిఫిట్ ఇచ్చినట్టుగా ఆడిట్ వస్తే అబ్జెక్షన్ వస్తుంది. అందువల్ల ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేదేమో తప్పకుండా మీ దాంట్లో ఇల్లు లేని వాళ్ళు కనుక ఉన్నట్టయితే ప్రయారిటీ ఇవ్వమని చెప్తాం తప్పకుండా. అదే సేమ్ విలేజ్ కాబట్టి మీకు పెద్ద మీ ఎక్కువ సంఖ్య ఉండరు కాబట్టి, గ్రామానికి 3-4 ఉంటారు కాబట్టి అందరూ ఒక్కొక్కసారి కాకపోయినా కనీసం ఫేజ్ మ్యానర్లను కట్టుకోవచ్చు, పెద్ద ఇష్యూ కాదు, అది చెప్తాం. దట్ కెన్ బి నోటెడ్ శాంతి. అది నేను కలెక్టర్లకు చెప్పి చేపిస్తాను. రెండవ పాయింట్ మీరు ఇంపార్టెంట్ అడిగింది నాకు, ఒక్క నిమిషం, అది అయిందో కాలేదో నాకు తెలియదు. నేను చెప్పినాను ఇందిరా, వీళ్ళలో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు సూపర్వైజర్లుగా వీళ్ళు ప్రమోట్ చేసేది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. వీళ్ళలో ఎవరైతే చదువుకొని ఉంటారో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుందో, వీళ్ళు ఇదే డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఆల్రెడీ పనిచేస్తాను, వాళ్ళకి తెలుసు, నేచర్ ఆఫ్ వర్క్ తెలుసు, వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా సీనియారిటీ వచ్చింది. వాళ్ళకి ఇస్తున్నారా మీరు ఇప్పుడు? ఒక్క నిమిషం, మీకు ప్రమోషన్లు వస్తున్నాయమ్మా సూపర్? లేవు సార్. ఒక్క విషయం ప్లీజ్ సార్, ఈ ప్రమోషన్స్కి ఒకటి లిమిట్ పెట్టారు సార్. 45 years దాటకుండా ఉండాలి, బిలో 45 years ఉండాలి, 10th class పాస్ అయి ఉండాలి, 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలని పెట్టారు. మేమేమిటంటే ఇప్పుడు అవి ఎప్పుడో ఒకసారి వస్తాయి సార్, 5 yearsకి ఒకసారి పడుతుంది. లాస్ట్ టైం అయితే 8 సంవత్సరాలు అయింది సార్. ఒక్క నిమిషం ఆగండి. ఆర్ దేర్ ఎనీ వేకెన్సీస్ నౌ? ఎన్ని ఉన్నాయి? 300 సార్. ఎందుకు పెట్టాలి? ఇవన్నీ ఎందుకు ఉండాలి కండిషన్? సార్ ప్లీజ్ సార్, నేను మాట్లాడతాను సార్. వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు సార్, వాళ్ళు నేను నిలబడితే వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. మీలో ఎవరో ఒక్కరు మాట్లాడి చెప్పండి సార్. విషయం తెలిసిన వాళ్ళు ఒక్కరు చెప్పండి, సరిపడుతుంది. అందరు చెప్పాకర్లేదు. మీకు ప్రమోషన్స్ దొరుకుతున్నవా లేవా? సార్ తక్కువగా సార్ దొరుకుతున్నాయి, కానీ చాలా తక్కువగా దొరుకుతున్నాయి సార్. ఇంకోటి ఏమవుతుందంటే, ఇప్పుడు చెప్పాను కదా సార్, ఏజ్ లిమిట్ అయిపోతుంది. దీని మీద ఆశతో చేస్తూ ఉన్నాం. 40 ఏళ్ల నుండి చేస్తున్న వాళ్ళు ఉన్నారు సార్. అయితే ఇప్పుడు ఏదో ప్రాజెక్టుకు ఒక్కరికో ఇద్దరికో వస్తుంది సార్. అది ఇంకా ఇప్పుడు ఏమంటున్నామంటే, ఏజ్ లిమిట్ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అందరికీ ఏజ్ సడలింపు ఇచ్చారు సార్. అలాంటప్పుడు మాకు కూడా ఏజ్ సడలింపు ఇచ్చేసి సీనియారిటీకి కొంచెం ప్రియారిటీ ఇవ్వాలి సార్. మేము ఇన్నేళ్ళు చేస్తూ ఉన్నాం. రీసెంట్గా వచ్చిన ఆమెకు ప్రమోషన్ వస్తుంది, 40 ఏళ్ల నుండి చేస్తున్న ఆమెకు ప్రమోషన్ లేదు సార్. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో డిగ్రీ అంటున్నారు, కానీ మనకు 10th బేసిక్ నుండి అప్పుడు తీసుకున్నారు. ఇప్పుడు రిపోర్ట్స్ అంతా కూడా మేము 10th పాస్ అయిన వాళ్ళమే చేస్తా ఉన్నాం. డిగ్రీ అక్కర్లేదు కదా, డిగ్రీ ఇస్ నాట్ నెసరీ. ఒక నిమిషం, మొత్తం సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయా మీ దాంట్లో? ఏజ్ రిలాక్సేషన్ అడుగు నాకు. ఏజ్ రిలాక్సేషన్ 440 ఖాళీ ఉన్నాయి. సీనియారిటీ బేస్ మరి ఇచ్చేయచ్చు కదా తొందరగా, ఎందుకు ఆలోచన చేస్తాం? ఒక్క నిమిషం ఏంటి కెన్ బి డన్ కదా. వాళ్ళు హ్యావింగ్ వర్క్ దేర్ ఫర్ క్వైట్ లాంగ్ టైమ్ విత్ లో పెయిడ్ సాలరీ, దే డిజర్వ్ ఇట్ కదా ఇందిరా, వాస్తవంగా. అండ్ నేచర్ ఆఫ్ వర్క్ ఈజ్ నోన్ టు దెమ్, అంతే కదా. దోస్ థింగ్స్ కెన్ బి రిలాక్స్డ్, ఐ బిలీవ్. అంత పెద్ద సమస్య కాదు సార్. సార్ ఒకటి రిక్వెస్ట్ సార్, ఇప్పుడు ప్రమోషన్స్ మీకు వాళ్ళు ఏం చెప్తుంది తెలుసా నాకు? ఇప్పుడు మీ అధికారులు చెప్తున్నది ఏంటంటే, 400 పైచీలకు ఇప్పుడు మా దగ్గర ఖాళీలు ఉన్నాయి సూపర్వైజర్లు. అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోను 300 పైచీలకు పోస్టులు మీకు ప్రమోషన్ కింద ఇవ్వాల్సినట్లాంటివి ఉన్నాయి. దానికి కొంత రూల్స్ రిలాక్స్ చేస్తే చేసేయచ్చు అని చెప్తున్నారు. అవి అట్లా అనుకుంటే మనం ఇమీడియట్ చేయొచ్చు. ఏం కోరుతున్నారు మీరు? ఏం రిలాక్స్ కావాలి మీకు? ఏది లిమిట్ లేకుండా వేయాలి. వయో పరిమితి ఉండొద్దు. తర్వాత సీనియారిటీకి ప్రియారిటీ ఇవ్వాలి సార్. ఒక్క నిమిషం మీరు ఇంకో పని చేయండి.